ఎన్టీఆర్. RRR సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్కి దేశవ్యాప్తంగా పెరిగిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా తన సినీ కెరీర్ని పూర్తిగా మార్చేసింది RRR సినిమా. పాన్ ఇండియా స్టార్గా మారడంతో ఇప్పుడు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో బలమైన మార్కెట్ కూడా సాధించాడు ఎన్టీఆర్. అందుకే ఇక ఏ సినిమా చేసినా కూడా ఓన్లీ తెలుగు మాత్రమే కాకుండా పాన్ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని సినిమా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక విషయానికి వస్తే గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా వార్ 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ లో నటించారు. ఈ మల్టీ స్టారర్ ఫిల్మ్ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీ భాషలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ప్రాంతీయ భాషల్లో విడుదలైంది. ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించింది. భారీ మల్టీ స్టారర్ ఫిల్మ్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను రాబడుతుండటం విశేషం. ఇక జూనియర్ ఎన్టీఆర్ RRR చిత్రంపై గ్లోబల్ వైడ్ గా గుర్తింపు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలోనే బాలీవుడ్ టాప్ ఫిలిం ప్రొడక్షన్ హౌస్ల నుంచి ఎన్టీఆర్కు ఆఫర్స్ వచ్చాయి. ఆయనతో సపరేట్ ఫిలిమ్స్ చేసేందుకు మేకర్స్ రెడీగా ఉన్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ టాప్ ఫిలిం ప్రొడక్షన్ కంపెనీ యష్రాజ్ ఫిలిం సంస్థ నుంచి మల్టీస్టారర్ ఫిలిం వార్ 2లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కు ధీటుగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. డాన్స్, యాక్షన్, స్టంట్స్, పర్ఫార్మెన్స్ విషయంలో ప్రశంసలు అందుకుంటున్నారు. సౌత్ ఆడియన్స్ తో పాటు నార్త్ ఆడియన్స్ లోనూ జూనియర్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ పై మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటున్నారు. ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో మరో చిత్రం చేయబోతున్నారంటూ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అది కూడా వార్ 2 చిత్రాన్ని నిర్మించిన యష్రాజ్ స్పై యాక్షన్ ఫిల్మ్ సంస్థలోనే జూనియర్ ఎన్టీఆర్ తో స్టాండ్ లోన్ ఫిల్మ్ ను నిర్మించబోతున్నారని అంటున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ వార్ 2 ప్రమోషన్స్ లోనూ యష్రాజ్ ఫిల్మ్స్ లో మరో సినిమా చేయాలని ఉందంటూ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇకపై ఎన్టీఆర్ బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ వరుసగా చిత్రాలు చేయబోతున్నారని అంటున్నారు. వార్ 2కు మంచి రెస్పాన్స్ దక్కడంతో యష్రాజ్ స్పై యూనివర్స్ లో మరో ప్రాజెక్టు వచ్చే అవకాశం ఉందా అని సందేహిస్తున్నారు. బలమైన నటుడిని ప్రతి తరంలోనూ చాలా అరుదుగా చూస్తాం. ఇప్పటికే యష్రాజ్ స్పై యూనివర్స్ లో వార్, టైగర్ జిందా హై, పఠాన్, ఎక్తా టైగర్ వంటి చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే వరుసలో ఎన్టీఆర్ తో మరోదైనా ప్రాజెక్ట్ వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతానికి ఊహాగానాలే ఉన్నాయి. యష్రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో వార్ 2 చిత్రం 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించడం విశేషం. నిర్మాత ఆదిత్య చోప్రా ఖర్చుకు వెనకాడకుండా బెస్ట్ అవుట్పుట్ ను అందించారు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ లో నటించింది. అశుతోష్ రాణా, అనిల్ కపూర్ కీలక పాత్రలో నటించడం విశేషం. ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద 210 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించడం మరో విశేషం. మరోవైపు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో డ్రాగన్ చిత్రం రాబోతోంది. ఆ తర్వాత దేవరటో సినిమా రాబోతోంది. ఎన్టీఆర్ RRR సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్కి దేశవ్యాప్తంగా పెరిగిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా తన సినీ కెరీర్ని పూర్తిగా మార్చేసింది RRR సినిమా. పాన్ ఇండియా స్టార్గా మారడంతో ఇప్పుడు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో బలమైన మార్కెట్ కూడా సాధించాడు ఎన్టీఆర్. అందుకే ఇక ఏ సినిమా చేసినా కూడా ఓన్లీ తెలుగు మాత్రమే కాకుండా పాన్ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని సినిమా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక విషయానికి వస్తే గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా వార్ 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ లో నటించారు. ఈ మల్టీ స్టారర్ ఫిల్మ్ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీ భాషలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ప్రాంతీయ భాషల్లో విడుదలైంది. ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించింది. భారీ మల్టీ స్టారర్ ఫిల్మ్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను రాబడుతుండటం విశేషం. ఇక జూనియర్ ఎన్టీఆర్ RRR చిత్రంపై గ్లోబల్ వైడ్ గా గుర్తింపు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలోనే బాలీవుడ్ టాప్ ఫిలిం ప్రొడక్షన్ హౌస్ల నుంచి ఎన్టీఆర్కు ఆఫర్స్ వచ్చాయి. ఆయనతో సపరేట్ ఫిలిమ్స్ చేసేందుకు మేకర్స్ రెడీగా ఉన్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ టాప్ ఫిలిం ప్రొడక్షన్ కంపెనీ యష్రాజ్ ఫిలిం సంస్థ నుంచి మల్టీస్టారర్ ఫిలిం వార్ 2లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కు ధీటుగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. డాన్స్, యాక్షన్, స్టంట్స్, పర్ఫార్మెన్స్ విషయంలో ప్రశంసలు అందుకుంటున్నారు.
సౌత్ ఆడియన్స్ తో పాటు నార్త్ ఆడియన్స్ లోనూ జూనియర్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ పై మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటున్నారు. ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో మరో చిత్రం చేయబోతున్నారంటూ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అది కూడా వార్ 2 చిత్రాన్ని నిర్మించిన యష్ రాజ్ స్పై యాక్షన్ ఫిల్మ్ సంస్థలోనే జూనియర్ ఎన్టీఆర్ తో స్టాండ్ లోన్ ఫిల్మ్ ను నిర్మించబోతున్నారని అంటున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ వార్ 2 ప్రమోషన్స్ లోనూ యష్ రాజ్ ఫిల్మ్స్ లో మరో సినిమా చేయాలని ఉందంటూ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇకపై ఎన్టీఆర్ బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ వరుసగా చిత్రాలు చేయబోతున్నారని అంటున్నారు. వార్ 2కు మంచి రెస్పాన్స్ దక్కడంతో యష్ రాజ్ స్పై యూనివర్స్ లో మరో ప్రాజెక్టు వచ్చే అవకాశం ఉందా అని సందేహిస్తున్నారు. బలమైన నటుడిని ప్రతి తరంలోనూ చాలా అరుదుగా చూస్తాం. ఇప్పటికే యష్ రాజ్ స్పై యూనివర్స్ లో వార్, టైగర్ జిందా హై, పఠాన్, ఎక్ ద టైగర్ వంటి చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే వరుసలో ఎన్టీఆర్ తో మరోదైనా ప్రాజెక్ట్ వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతానికి ఊహాగానాలే ఉన్నాయి. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో వార్ 2 చిత్రం 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించడం విశేషం. నిర్మాత ఆదిత్య చోప్రా ఖర్చుకు వెనకాడకుండా బెస్ట్ అవుట్పుట్ ను అందించారు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ లో నటించింది. అశుతోష్ రాణా, అనిల్ కపూర్ కీలక పాత్రలో నటించడం విశేషం. ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద 210 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించడం మరో విశేషం. మరోవైపు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో డ్రాగన్ చిత్రం రాబోతోంది. ఆ తర్వాత దేవరటో సినిమా రాబోతోంది. ఎన్టీఆర్ RRR సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి దేశవ్యాప్తంగా పెరిగిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా తన సినీ కెరీర్ ని పూర్తిగా మార్చేసింది RRR సినిమా. పాన్ ఇండియా స్టార్ గా మారడంతో ఇప్పుడు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో బలమైన మార్కెట్ కూడా సాధించాడు ఎన్టీఆర్. అందుకే ఇక ఏ సినిమా చేసినా కూడా ఓన్లీ తెలుగు మాత్రమే కాకుండా పాన్ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని సినిమా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక విషయానికి వస్తే గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా వార్ 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ లో నటించారు. ఈ మల్టీ స్టారర్ ఫిల్మ్ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీ భాషలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ప్రాంతీయ భాషల్లో విడుదలైంది. ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించింది. భారీ మల్టీ స్టారర్ ఫిల్మ్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను రాబడుతుండటం విశేషం. ఇక జూనియర్ ఎన్టీఆర్ RRR చిత్రంపై గ్లోబల్ వైడ్ గా గుర్తింపు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలోనే బాలీవుడ్ టాప్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ల నుంచి ఎన్టీఆర్ కు ఆఫర్స్ వచ్చాయి. ఆయనతో సెపరేట్ ఫిల్మ్స్ చేసేందుకు మేకర్స్ రెడీగా ఉన్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ టాప్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ యష్ రాజ్ ఫిల్మ్ సంస్థ నుంచి మల్టీస్టారర్ ఫిల్మ్ వార్ 2లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కు ధీటుగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. డాన్స్, యాక్షన్, స్టంట్స్ పర్ఫార్మెన్స్ విషయంలో ప్రశంసలు అందుకుంటున్నారు. సౌత్ ఆడియన్స్ తో పాటు నార్త్ ఆడియన్స్ లోనూ జూనియర్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ పై మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటున్నారు. ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో మరో చిత్రం చేయబోతున్నారంటూ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అది కూడా వార్ 2 చిత్రాన్ని నిర్మించిన యష్ రాజ్ స్పై యాక్షన్ ఫిల్మ్ సంస్థలోనే జూనియర్ ఎన్టీఆర్ తో స్టాండ్ లోన్ ఫిల్మ్ ను నిర్మించబోతున్నారని అంటున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ వార్ 2 ప్రమోషన్స్ లోనూ యష్ రాజ్ ఫిల్మ్స్ లో మరో సినిమా చేయాలని ఉందంటూ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇకపై ఎన్టీఆర్ బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ వరుసగా చిత్రాలు చేయబోతున్నారని అంటున్నారు. వార్ 2కు మంచి రెస్పాన్స్ దక్కడంతో యష్ రాజ్ స్పై యూనివర్స్ లో మరో ప్రాజెక్టు వచ్చే అవకాశం ఉందా అని సందేహిస్తున్నారు. బలమైన నటుడిని ప్రతి తరంలోనూ చాలా అరుదుగా చూస్తాం. ఇప్పటికే యష్ రాజ్ స్పై యూనివర్స్ లో వార్, టైగర్ జిందా హై, పఠాన్, ఎక్ ద టైగర్ వంటి చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే వరుసలో ఎన్టీఆర్ తో మరోదైనా ప్రాజెక్ట్ వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతానికి ఊహాగానాలే ఉన్నాయి. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో వార్ 2 చిత్రం 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించడం విశేషం. నిర్మాత ఆదిత్య చోప్రా ఖర్చుకు వెనకాడకుండా బెస్ట్ అవుట్పుట్ ను అందించారు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ లో నటించింది. అశుతోష్ రాణా, అనిల్ కపూర్ కీలక పాత్రలో నటించడం విశేషం. ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద 210 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించడం మరో విశేషం. మరోవైపు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో డ్రాగన్ చిత్రం రాబోతోంది. ఆ తర్వాత దేవరటో సినిమా రాబోతోంది.